ఫ్రెండ్స్ వీకెండ్ అయితే వచ్చేసింది. ఈ వీకెండ్ అయితే థియేటర్ రిలీజెస్ అయితే చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. అండ్ అలాంటి బుర్రపాడు సినిమాలు అయితే వచ్చేసాయి. ఇంకా లేట్ ఏంటి మరి ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అది ఏంటి అంటే ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇలా చేయడం వల్ల నాకు కొత్త వీడియోస్ చేయడానికి బూస్టప్ ఇచ్చినట్లు ఉంటది. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్ ఈరోజు అయితే థియేటర్ రిలీజెస్లో ఏమేమి రిలీజ్ అయ్యాయో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే తెలుగు నుంచి చూసుకున్నట్లయితే మ్యారియో అంట, ఇది వచ్చేసి యాక్షన్ డ్రామా. అండ్ ఇదైతే ఈరోజు థియేటర్ రిలీజెస్లోకి అయితే వచ్చేసింది. ఇంకా గుర్రం పాపిరెడ్డి అంట, ఇది తెలుగు కామెడీ అండ్ క్రైమ్ అంట, క్రైమ్ అండ్ డ్రామా అంట. అండ్ ఇది ఈరోజు థియేటర్ రిలీజెస్లో ఉంది. ఇంకా జిన్ అంట, ఇది వచ్చేసి తెలుగు హారర్ థ్రిల్లర్ అంట, ఇది కూడా ఈరోజు థియేటర్ రిలీజెస్లో ఉంది. ఇంకా ఫైటర్ శివ అంట, యాక్షన్ థ్రిల్లర్ అంట. ఇంకా కామాది డిజిటల్ సూత్రాస్ అంట, ఇది డ్రామా అంట. అండ్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే అవతార్ కూడా రిలీజ్ అవుతుంది, ది ఫైర్. ఇంకా ఇంగ్లీష్ విషయానికి వస్తే సేమ్ ది అవతార్ ఫైర్, ఇది ఇంగ్లీష్లో కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా దుర్లభ్ ప్రసాద్కి దూసరి సాది అంట, ఇది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంది. ఇది కామెడీ అంటే ఫ్యామిలీకి రిలేటెడ్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే తమిళ్కి చూసుకున్నట్టయితే ఇదేంటో నాకు కూడా అంటే సరిగ్గా నాలిక తిరగట్లేదు. నేను స్క్రీన్ మీద అయితే దీన్ని నేము వేస్తాను, చూసుకోండి. అండ్ ఇది వచ్చేసి తమిళ్ లోపల క్రైమ్ అండ్ యాక్షన్ ఇంకా డ్రామా అంట. అండ్ నెక్స్ట్ కన్నడ లాంగ్వేజ్కి వస్తే అవతారు డబ్బుడు లోపలైతే రిలీజ్ అవుతుంది. ఇంకా ఆశ అంట, ఇది వచ్చేసి మరాఠీ డబ్బుడ్లో అంటే రిలీజెస్లో అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మీరు థియేటర్ రిలీజెస్ అయితే చూసారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఓటీటీ రిలీజెస్. అండ్ ఓటీటీ రిలీజెస్ తెలుగు విషయానికి వస్తే రాజు వెడ్స్ రాంబాయ్ అంట, ఇది ఈటీవీ విన్లో వస్తుంది. ఇంకా దివ్య దృష్టి అంట, ఇది వచ్చేసి సన్ నెక్స్ట్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 3 రోజెస్ సీజన్ 2 అంట, ఇది ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తమిళ్కి వచ్చేస్తే సింగిల్ పాప అంట, ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఇంకా హిందీ విషయానికి వస్తే రాత్ అకేలే హై మిస్టర్ డిపెండ్స్ అంట, ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్ అండ్ హాట్స్టార్లో అయితే ప్రైమ్లో అయితే ఇది స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మలయాళం విషయానికి వస్తే ప్రహామ్ అంట, ఇది వచ్చేసి జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా కన్నడ విషయానికి వస్తే సేమ్ ప్రహమ్ అంట, ఇది వచ్చేసి జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇది ఈ సేమ్ మూవీ ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉంది. ఇంకా ఇంగ్లీష్ విషయానికి వస్తే ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 2 అంట, ఇది వచ్చేసి ఇంగ్లీష్లో అయితే ఉంది, ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ రేపు అయితే సాటర్డే, లాస్ట్ 2 సాటర్డేస్ అయితే వెళ్ళిపోయాయి. ఈ 2 సాటర్డేస్ లోపల అంటే 2025 మూవీ మేటర్ అనే ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేయాల్సింది, కానీ చేయలేకపోయాము. ఈ వీక్ అయితే ఈ మూవీ మేటర్ అయితే మీ ముందుకి వచ్చేబోతుంది. అండ్ ఆ ఎపిసోడ్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్, అది మాత్రం మర్చిపోవద్దు. అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్.